హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమ్మారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది మనకి ఆపరేషన్ రీసెర్చ్ కావచ్చు అండ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ R23 ఉన్న ప్రతి ఒక్కరికి అండ్ ఎస్పెషల్గా జేఎన్టీయూ కాకినాడ వాళ్ళకైతే ఉందండి. మనకి కేకేటి కండిషన్స్ అంటారు. దీన్ని మనం ఏమంటాము, కన్టక్కర్ కండిషన్స్ అని కూడా అంటాము. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే, యాక్చువల్గా ఈ వీడియోలో మనం 2 వేరియబుల్ 1 కన్స్టెంట్ ఇచ్చినప్పుడు ఈ కన్టక్కర్ కండిషన్స్ ఏ విధంగా అప్లై చేయాలనేది చాలా చాలా క్లియర్గా చెప్తాను. ఒక్కసారి చూస్తేనే అర్థమయ్యే విధంగా చెప్తాను. కాబట్టి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి బేట, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. హౌ టు పాస్ ఓటీ జేఎన్టీయూ కాకినాడ వాళ్ళు కింద మోర్ క్లిక్ చేయండి. మీకు అక్కడ ఇచ్చాను 3, 4, 5 అండ్ 1 and 2 యూనిట్స్. ఇది చూడండి, కన్టక్కర్ కండిషన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎల్ ఆఫ్ ఎక్స్ కామా లాంబ్డా అనేది మనకి లెగ్రాంజెస్ ఫంక్షన్. నాకు ఒక డౌట్, మేడం లెగ్రాంజెస్ ఫంక్షన్లో లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్ యూజ్ చేస్తాము కదా, మరి కన్టక్కర్ కండిషన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము, లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము అనేది మీకు తెలియాలి. ఏం లేదండి, ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఏంటంట, ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ ఇన్ఈక్వాలిటీ ఇచ్చారు. ఇన్ఈక్వాలిటీ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, కన్టక్కర్ యూజ్ చేస్తాము. ఆర్ ఈక్వల్ టు ఇచ్చినప్పుడు మాత్రం విల్ గో ఫర్ ద లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్. రిమెంబర్ దాట్. ఒకవేళ లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్ కావాలంటే మన ఓటీ ప్లేలిస్ట్లో ఉంది, చెక్ చేసుకోండి. అంటే ఎల్ అనేది నాకు లెగ్రాంజెస్ ఫంక్షన్ అయినప్పుడు లాంబ్డా అనేది లెగ్రాంజెస్ మల్టిప్లయర్ అవుతుంది. దీనికి ఈ మెథడ్లో నేను ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే, యాక్చువల్గా ఇక్కడ మనము ఏ కండిషన్స్ని చెక్ చేయాలి అని అంటే, ఫస్ట్ ఈ 3ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ 3ని వీ హ్యావ్ టు ఫైండ్ దీస్ 3. ఓకే, అండ్ అంటే క్యాలిక్యులేట్ ఈ 3ని చేస్తాము, బట్ ఈ 3ని మాత్రం వీ హ్యావ్ టు వెరిఫై ఆర్ చెక్ చేస్తాము. చెక్ దీస్ 3 కండిషన్స్, దట్స్ ఇట్. వన్ ఈస్ dou L by dou x1 equal to 0, dou L by dou x2 equal to 0, then lambda of h is equal to 0. మేడం ఇక్కడ h అంటే ఏంటిది అంటే, h is nothing but our subject to the constraint, that is. ఓకే, మరి ఎల్ని ఎలా రాస్తాము అనేది నేను ఇప్పుడు ప్రాబ్లంలో చెప్తాను. అండ్ ఇక్కడి వరకు మనం చూసిన తర్వాత ఈ 3 కండిషన్స్ వెరిఫై చేసి, ఒకవేళ గనక ఇచ్చినటువంటి ప్రాబ్లం గనక మీకు మ్యాక్స్ జెడ్ ఉంది అనుకోండి, ఏంటంట మాక్సిమం జెడ్ ఉన్నప్పుడు అప్పుడు లాంబ్డా అనేది నాకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలి. ఓకే, ఒకవేళ గనక ఇక్కడ మినిమం జెడ్ ఇచ్చినప్పుడు లాంబ్డా వాల్యూ ఇట్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలి. కండిషన్స్ గుర్తున్నాయి కదా, x1 x2 గ్రేటర్ దెన్ 0 రావాలి అన్నింటికి. అండ్ ఇఫ్ ఫర్ ద మాక్సిమం ఫంక్షన్ లాంబ్డా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఫర్ ద మినిమం ఫంక్షన్ లాంబ్డా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, అండ్ ఆల్సో h ఇట్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. దీస్ 3 ఆర్ ద చెకింగ్ కండిషన్స్. మరి నేను ఇక్కడ ప్రాబ్లం తీసుకున్నా. ఈ ప్రాబ్లంలో నాకు z వాల్యూ ఇది ఇచ్చారు బేట, సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెంట్ ఇచ్చారు, x1, x2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నారు. యూజ్ కేకేటి కండిషన్స్ ఆర్ యూజ్ కన్టక్కర్ కండిషన్స్ టు సాల్వ్ ద గివెన్ నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ అని అడుగుతారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, దిస్ ఇస్ మై ఆబ్జెక్టివ్ ఫంక్షన్, రైట్ డౌన్. ఆబ్జెక్టివ్ చాలా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు, జస్ట్ వినండి. హెచ్ ఇది ఎల్, ఇది హెచ్. మన లెగ్రాంజెస్ ఫంక్షన్ ఎలా రాస్తామంటే, యూజ్ దిస్ కండిషన్ టు రైట్ ద లెగ్రాంజెస్ ఫంక్షన్. రిమెంబర్ దిస్, ఎక్స్ జెడ్ మైనస్ లాంబ్డా హెచ్ అని రాయాలి. జెడ్ అంటే ఏంటిది, ఆబ్జెక్టివ్ ఫంక్షన్, లాంబ్డా వేరియబుల్, హెచ్ అంటే మన సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెంట్. ఈ -98 ఎలా వచ్చింది, ఈ 98ని తీసుకొచ్చాను, -98. డన్ అయిపోయిందా. అంటే లాంబ్డాలో నాకు లెగ్రాంజెస్ ఫంక్షన్లో ఏమేమి ఉన్నాయి, x1, x2, లాంబ్డా, దాన్ని ఇక్కడ రాశాను. రాసిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ హియర్, dou L by dou x1. అలా చేస్తుంటే నీకు x1 x2 వస్తుంది. అందుకోసమని మనం ఏం చెక్ చేయాలి, dou L by dou x1ని ఫైండ్ అవుట్ చేసి ఈక్వల్ టు 0 చేయాలి. అంటే విత్ రెస్పెక్ట్ టు x1తో నేను పార్షియల్గా డిఫరెన్షియేషన్ చేస్తే ఇది 4x1, ఇక్కడ x1 లేదు కాబట్టి 0, ఇక్కడ x1 1 కాబట్టి 12x2 minus 2 lambda, ఎందుకంటే x1 1 ఇంటూ దిస్ రిమైనింగ్ 0. అలానే dou L by dou x2 చేశాను. x2 చేసినప్పుడు ఇది 0, ఇది 14x2 అయిపోయింది. ఇక్కడ x2 1 అంటే 12x1, ఇది x2 1 5 lambda అయిపోయింది. ఇప్పుడు నేనేం చేశాను అంటే బెట్ట,
ఇక్కడ ఏం చేయాలి అని అంటే డోఎల్ బై ఇగో చూడండి ఇది కనుక్కున్నా నెక్స్ట్ ఏం చేయాలి నేను లాంబ్డా ఇంటూ హెచ్ ఈక్వల్ టు 0 చేస్తాను. లాంబ్డా ఈక్వల్ టు హెచ్ చేసినప్పుడు నీకు డోఎల్ బై డో ఎక్స్ చేస్తే 1 అనండి, డోఎల్ బై డో ఎక్స్ టు 2 అనండి. అండ్ లాంబ్డా ఇంటూ హెచ్ ఏదైతే చేస్తున్నారో మీరు దాన్ని 3 అందాం. అంటే లాంబ్డాని హెచ్ తోని ప్రోడక్ట్ చేస్తాను, నాకు ఇది వచ్చింది. మరి ఇందులో నేను లాంబ్డా ఈక్వల్ టు 0 రాస్తే మీనింగ్ ఏం ఉండదు. మన ప్రాబ్లంలో అసలు ఫైండ్ అవుట్ చేయాల్సిందే లాంబ్డా. ఓకే, అందుకని మనం ముందుకెళ్ళలేం కాబట్టి దెన్ డోంట్ ఈక్వేట్ టు లాంబ్డా జీరోని జీరో అనకండి, ఓన్లీ ఈ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెంట్ ని జీరో అనండి. అంటే ఇప్పుడు నేనేం చేస్తాను అని అంటే ఈక్వేషన్ 1-2ని సాల్వ్ చేసి ఐ గెట్ 1 and 2 సారీ x1 and x2. 1ని 5తో ప్రోడక్ట్ చేశాను అండ్ 2ని 2తో ప్రోడక్ట్ చేశాను. ఎందుకని ఇది 10 ఇది 10 అవుతుంది లాంబ్డా. ఓకే, నాకు అప్పుడు ఇది 2తో కావాలంటే ఇక్కడ రాసాను, చెక్ చేసుకోండి. ఇది క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ 4x1 88, దీని నుండి x1 అనేది 22, x2 వచ్చింది. ఈ వచ్చినటువంటి x1ని నేను ఏదో ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. నాకు తక్కువ వేరియబుల్ ఉన్న దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తా. సరే, నేను ఈ 3లో సబ్స్టిట్యూట్ చేస్తా x2ని 3లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x2లో వస్తుంది, రైట్? దాని నుంచి నాకు x2 వాల్యూ వచ్చింది. మరి వచ్చినటువంటి x2ని ఐదర్ 1 or 2 ఎందులోనైనా సబ్స్టిట్యూట్ చేయండి. నేను 1లో సబ్స్టిట్యూట్ చేశాను, అప్పుడు x1 44 వచ్చింది. ఇప్పుడు నాకు x1 వచ్చింది, x2 వచ్చింది, రైట్? నేనేం చెయ్యాలి? ఈ 3 కండిషన్స్ చెక్ చేయాలి. చూడండి, ఇక్కడ చెక్ చేస్తాను ఇటువైపు. చూడండి అమ్మా, ఈ 3 కండిషన్ కదా నేను చెక్ చేయాల్సింది. x1 x2 ప్రోడక్ట్, ఇది కామా కాదు, x1 x2ని ప్రోడక్ట్ చేస్తే నాకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలి. అది మ్యాక్స్ కావచ్చు, మినిమం కావచ్చు. బట్ మ్యాక్స్ మినిమంకి ఇది మాత్రం డిఫరెంట్ ఉంటుంది. x1 ఎంత వచ్చింది నాకు? x1 ఈజ్ 44, దెన్ x2 ఎంత వచ్చింది నాకు? 2. రెండింటిని ప్రోడక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 88. ఈ 88 అనేది ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 0. దేర్ ఫర్ ఫస్ట్ కండిషన్ వెరిఫైడ్. మరి లాంబ్డా అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలి. ఓకే, లాంబ్డా నాకు ఎంత వచ్చింది? నాకు ఇక్కడ యాక్చువల్గా లాంబ్డా తీసుకుంటే వాట్ ఈజ్ అవర్ లాంబ్డా వాల్యూ హియర్? సరే, మ్యాక్స్ జెడ్. లాంబ్డాని ఎలా కనుక్కుంటాం? మనకి ఇంకొకటి మర్చిపోయినాం ఇక్కడ. ఇదంతా కనుక్కున్నాం కానీ లాంబ్డాని కనుక్కోవాలి కదా. లాంబ్డాని కనుక్కోవడానికి నేనేం చేస్తానంటే x1 x2ని ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం లాంబ్డా రావాలి అని అంటే ఫ్రమ్ 1. ఓకే, x1 x2ని 1లోనో 2లోనో ఎందులోనైనా సబ్స్టిట్యూట్ చేస్తే ఏది లాంబ్డా ఉంది? ఇక్కడ ఉంది కాబట్టి 1లో సబ్స్టిట్యూట్ చేస్తా. ఫ్రమ్ 1 పుట్ x1 x2 in 1. అప్పుడు 4 into x1 ఎంత? 44 ప్లస్ 12 into x2 ఎంత? 2 minus 2 లాంబ్డా ఈక్వల్ టు 0. అంటే ఇది 88 ప్లస్ దిస్ ఈస్ 24 minus 2 లాంబ్డా ఈక్వల్ టు 88 కదా. ఇది ఎంత వస్తుంది? మీరు మొత్తం సింప్లిఫై చేస్తే 2 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 88 అండి. 4 into 4 into 44 కదా. సారీ 4 into 44. ఇది నాకు సింప్లిఫై చేస్తే 176 వచ్చింది. అంటే ఇది 200 ఈజ్ ఈక్వల్ టు 2 లాంబ్డా, దెన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు వాట్? 100. మరి లాంబ్డా ఈక్వల్ టు 100 అంటే 100 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ సెకండ్ కండిషన్ ఈజ్ ఆల్సో వెరిఫైడ్. మరి హెచ్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయిందా? ఎందుకు మేడం మీరు లాంబ్డా గ్రేటర్ దెన్ 0 అన్నారంటే నేను తీసుకున్నటువంటి ఫంక్షన్ మ్యాక్స్ జెడ్ కాబట్టి గ్రేటర్ దెన్ చెక్ చేయండి. ఒకవేళ మినిమం ఇచ్చినప్పుడు లాంబ్డా లెస్ దెన్ రావాలి. దట్స్ ఇట్, రిమెంబర్ దట్ పాయింట్. హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. మరి హెచ్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఎలా వస్తుంది? చూడండి, హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే మన హెచ్ అంటే ఏమని తెలుసు మనకి? సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్. ఇక్కడ చెక్ చేయండి, లేదా ఇక్కడ రాయండి. ఇక్కడ రాస్తున్నా చూడండి. హెచ్ అంటే ఏంటిది? 2x1 ప్లస్ 5x2 మైనస్ 98. 2 into x1 is what? 44 ప్లస్ 5 into x2 is what? 2 మైనస్ 98. ఇది ఎంత వస్తుంది నాకు? 88 ప్లస్ 10 మైనస్ 98. అంటే 98 మైనస్ 98 0 అవుతుంది. నాకేం కావాలి? హెచ్ అనేది 0 కంటే తక్కువైనా ఉండొచ్చు, 0 అయినా ఉండొచ్చు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చింది కదా. దేర్ ఫోర్ ఆల్ ద కండిషన్స్ ఆర్ వెరిఫైడ్. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ కేకేటీ 3 కండిషన్స్ ని తీసుకొని x1 x2 లాంబ్డాని సాల్వ్ చేయండి. తర్వాత x1 x2 గ్రేటర్ దెన్ 0 అనండి. ఇఫ్ ఇట్ ఈస్ మ్యాక్స్ ఫంక్షన్ లాంబ్డా గ్రేటర్ దెన్ 0. ఇఫ్ ఇట్ ఈస్ మినిమం ఫంక్షన్ లాంబ్డా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ ఆల్సో హెచ్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ విధంగా మీరు కేకేటీ కండిషన్స్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ఫర్ 1 ఏంటిదంట
2 వేరియబుల్స్ 1 సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్. నెక్స్ట్ 2 వేరియబుల్స్ 2 సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్స్ ఇచ్చినప్పుడు కావాలా వద్దా అనేది కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ.